Hi viewers, this is Karimullah from KMB Enterprises. Now I would like to demonstrate how to make a paper bag. ఈ రోజు కార్యక్రమంలో మీకు పేపర్ బ్యాగ్స్ ను ఎలా తయారు చేయాలో నేర్పించడం జరుగుతుంది. ఈ పేపర్ బ్యాగ్ ని చూడండి. ఇలాంటి పేపర్ బ్యాగ్ ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. సో ఈ పేపర్ బ్యాగ్ యొక్క మెజర్మెంట్స్ 11 ఇంటూ 7.5 ఇంటూ 3. ఈ 11ని మనం ఎత్తుగా తీసుకుంటే ఈ 7.5ని వెడల్పు అనుకోండి, ఈ 3ని లోతు అని అనుకోండి. మరి ఈ పేపర్ బ్యాగ్ని తయారు చేయడానికి మనకి కొన్ని వస్తువులు కావాల్సి వస్తాయి. ఈ వస్తువులు ఏంటో ఒక్కొక్కటిగా మీకు చెప్తాను. రెండు స్టీల్ స్కేల్స్ కావాలి. ఒకటి 12 ఇంచులు, మరొకటి 24 ఇంచులు ఉండేటువంటి స్కేలు. సిజర్స్, సింగిల్ పంచ్, ఫిట్టర్, పోకర్, పెన్సిల్ అండ్ ఎరేజర్, rivets, hammer, nylon ropes, teflon plate లేదా wood plate, gum, cutter. వీటితో పాటు మనకి ఒక వేస్ట్ క్లాత్, మనం పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి కావాల్సినటువంటి షీటు అవసరం అవుతాయి. ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి మొట్టమొదటిగా మనము ఏ షీట్ మీద అయితే చేయాలో ఆ షీట్ మీద స్కెచ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కెచ్ వేసుకోవడానికి చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఈ పేపర్ బ్యాగ్ యొక్క ఎత్తు మనం ముందే చెప్పుకున్నాం 11. సో దీని వెడల్పు 7.5, లోతు 3 అని చెప్పాను. ఈ పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి మనకి కావలసినటువంటి షీట్ యొక్క కొలతలు 22 ఇంటూ 14. మీకు సులభంగా ఉండడం కోసం మనకి మామూలుగా డ్రాయింగ్ షీట్ పెద్ద షీట్ని కరెక్ట్గా 2 భాగాలుగా చేస్తే ఒక భాగం 22 ఇంటూ 14గా వస్తుంది. ఆ షీట్తో మనం ఈ పేపర్ బ్యాగ్ని తయారు చేయబోతున్నాం. ఈ పేపర్ బ్యాగ్ తయారు చేయడానికి మొట్టమొదట మనం డ్రాయింగ్ వేసుకోవాలి. ఈ డ్రాయింగ్ వేసుకోవడం కోసం చూడండి, ఈ మొట్టమొదట ఈ యొక్క కొలత 7.5 అని చెప్పాము మనం. సో ఈ 7.5 ఇంచుల కొలతను ఇక్కడ నేను చెప్పేటువంటి కొలతల అన్నింటినీ కూడా ఇంచులుగానే పరిగణించాలి. ఈ 7.5 ఇంచుల కొలతను మనం స్కేలు మరియు పెన్సిల్ సహాయంతో షీట్ మీద గుర్తించుకోవాలి. మొదట డ్రాయింగ్ వచ్చి 7.5 ఇంచులు, తరువాత ఉండేటువంటి ఈ భాగం ఉంది కదా, ఈ భాగం రావడం కోసం ఇది 3 ఇంచులు అనుకున్నాం. దీన్ని కరెక్ట్గా 2 సమాన భాగాలుగా విభజించుకోవాలి. సమాన భాగాలంటే 3లో సగం 1.5 అవుతుంది. కాబట్టి 1.5కి ఒక లైను, మరొక 1.5కి మరొక లైను, అక్కడి నుంచి మరొక 7.5, ఆ తర్వాత మళ్ళీ మరొక 1.5, మరొక 1.5 ఉండే విధంగా డ్రాయింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను చెప్పినటువంటి కొలతలు మీకు చూపిస్తాను. మొదటి కొలత 7.5, తర్వాత కొలత 1.5, ఆ తర్వాత మరొక 1.5, మరి ఇక్కడి నుంచి మరొక 7.5, 1.5, మరి 1.5. ఈ మొత్తం కలిపితే మీకు 21 ఇంచులు వస్తుంది. షీట్ యొక్క పొడవు మనకి 22. ఈ మిగిలి ఉన్నటువంటి 1 ఇంచి మనం పేపర్ను అతికించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మనం టేబుల్ 1గా పరిగణించాలి. ఈ టేబుల్ 1 డ్రా చేసుకున్న తరువాత టేబుల్ 2ను డ్రా చేసుకోవాలి. ఈ టేబుల్ 2ని డ్రా చేసుకోవడానికి చిన్న లాజిక్ ఏంటంటే
ఇక్కడ గమనించండి, ఇది ఈ లోతులో సగం ఎంత తీసుకున్నాము అంటే 1.5 ఇంచెస్ తీసుకున్నాం. ఎంతైతే తీసుకున్నామో ఐ మీన్ 1.5కి 1/2 ఇంచి అధికంగా తీసుకొని ఒక కొలతగా పరిగణించాలి దాన్ని. అప్పుడు మనకి 2 ఇంచెస్ అవుతుంది. ఆ 2 ఇంచెస్, దాని తర్వాత మరొక కొలత ఈ సగం ఎంతైతే ఉందో అంత. ఎంత సగము? మొత్తము 3 ఇంచులు, దాంట్లో సగం ఎంత? 1.5 ఇంచు. సో ఆ 1.5 ఇంచుని మరొక కొలతగా తీసుకోవాలి. ఆ తరువాత ఈ హ్యాండిల్ని తయారు చేయడం కోసం మరొక 1 ఇంచుని పైనుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఇలా చెప్తే కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటుంది. నేను షీట్ చూపిస్తాను, చక్కగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. కింద వైపు మీకు చెప్పాను, ఇక్కడ టేబుల్ 1 కొలతల మీద ఆధారపడి టేబుల్ 2 కొలతలు ఉంటాయి. ఈ టేబుల్ 2లో కొలతల్లో నేను 3 కొలతలు చెప్పాను మీకు. ఏమని చెప్పాను? 2 ఇంచులు ఒక మెజర్మెంట్, 1.5 ఇంచు ఇంకొక మెజర్మెంట్, 1 ఇంచు ఇంకొక మెజర్మెంట్. ఈ 2 ఇంచులు చూడండి, కిందది 2 ఇంచులు ఎలా వచ్చింది అంటే ఈ లోతులో సగం 1.5, ఆ 1.5కి 1/2 ఇంచి అధికంగా కలుపుకోండి అని చెప్పాను. మరి ఎందుకు కలుపుకోవాలి అని అనేటువంటిది తయారు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి కింద నుంచి 2 ఇంచులు తీసుకొని ఒక గీత, అక్కడి నుంచి మరొక 1.5 ఇంచుకి మరొక గీత, పై నుంచి 1 ఇంచుకి మరొక గీత, ఇలా గీసుకుంటే అది టేబుల్ 2 అవుతుంది. సో టేబుల్ 1, టేబుల్ 2 మీరు చక్కగా షీట్ మీద గీచుకుంటే ఇక పేపర్ బ్యాగ్ తయారు చేయడం చాలా సులభం అవుతుంది.